అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల కొనుగోలు, అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి భవనాలు నిర్మించిన యజమానులకు శుభవార్త. ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ద్వారా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తోంది తుడా. అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు జనవరి 23వ తేదీలోపు, 31 ఆగస్టు 2025 లోపు అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు మార్చి 11వ తేదీ వరకు అవకాశమిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. ప్రణాళిక విభాగం, తుడా కార్యాలయం, తిరుపతి. మీ దివాకర్ రెడ్డి, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్. ఆర్టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా కూడా జరుగుతున్నాయి. అలాగే హరిదాసుల కోలాహలంతో, అలాగే ఈ యొక్క గంగిరెద్దుల ఈ యొక్క మొత్తం సంకీర్తనతో మొత్తం ఊరు వాడ పల్లెలన్నీ కూడా ఈ యొక్క రంగవల్లిల ముగ్గులతోని, అలాగే సాంప్రదాయ దుస్తులతో సంక్రాంతి వేడుకలైతే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం ప్రధానంగా చూడొచ్చు, ఈ యొక్క సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేది ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి సాంప్రదాయ వస్త్రధారణలో మనకి ఇప్పుడంతా కూడా మొత్తం కాలం మారిపోతుంది. కాలానుగుణంగా ఉన్నటువంటి పరిస్థితులతో పాటు రకరకాల వస్త్రధారణలు కూడా మారిపోతున్నాయి. కానీ సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ యొక్క ఊరు వాడ కూడా అలాగే మొత్తం పట్టణాల నుంచి పల్లెల బాట పడతారు. పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్నలు పెద్దలు కూడా ఒకే చోటకు చేరుతారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించి వాళ్ళంతా కూడా సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటే విధంగా కూడా జరుపుకుంటారు. మన ప్రధానంగా చూడొచ్చు, సంక్రాంతి మనకి మహిళలు సాంప్రదాయమైనటువంటి చీరకట్టులోని, అలాగే చీరలోని గొప్పతనం తెలుసుకుంటూ కూడా ఈ యొక్క చీరకట్టు మనకు అందరూ కూడా తెలిసిందే. అటువంటి భారతదేశ సాంప్రదాయం ఈ యొక్క చీరకట్టు. అంతేకాకుండా మన తెలుగువారి యొక్క సాంప్రదాయం కూడా పంచకట్టు మన ప్రధానంగా తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. అటువంటిది ఈ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో, అలాగే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా కూడా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు ఈ యొక్క పంచకట్టులు ఏదైతే సాంప్రదాయ వస్త్రధారణ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పంచకట్టులు కట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంక్రాంతిని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సాంప్రదాయ దుస్తులు ఈ విధంగా ధరిస్తున్నారు. మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి మహిళలు యువత కూడా ఈ యొక్క సాంప్రదాయ చీరకట్టు కట్టుకుని ఎంతో ఈ యొక్క సాంప్రదాయంగా కూడా కనిపిస్తున్నటువంటి ఇక్కడ పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, సాంప్రదాయంగా ఎప్పుడు ఈ విధంగా ఉండాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి యువత ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అసలు భారతదేశం అంటే సంస్కృతి సాంప్రదాయాలు పెట్టినటువంటి పేరు. అటువంటి ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అటువంటి ట్రెండ్లో ఇటువంటి సాంప్రదాయాలన్నీ కూడా కనుమరుగవుతున్నాయి. ఇక్కడ యువత ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఈరోజు సంక్రాంతిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు? పంచకట్టులో ఏ విధంగా మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు? పంచకట్టు అన్నీ వేసుకోవడానికి గల కారణం, ఈ జనరేషన్లో జీన్స్, షర్ట్స్ ఎలాంటి ట్రెండింగ్ అన్నీ వేసుకుంటున్నాం. ముందు కాలపు పాత పద్ధతులు అన్నీ ఈ జగ్గంపేట సిటీలో పల్లె వెలుగుని తీసుకురావాలని పంచకట్టు, షర్ట్, కండువా వేసుకోవడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఇంకా యువత ఇటువంటివన్నీ కూడా మర్చిపోతున్నారు. ఇంకా ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి, మొబైల్లోనే నిలమైపోతున్నారు. మేమన్నట్టుగా మొత్తం అందరూ కూడా సెల్నే ఫాలో అవుతున్నారు. అంటే ఈ విధంగా పట్టుకుని మీరు 3 రోజులు కూడా ఏ విధంగా ఎంజాయ్ చేస్తుంటారు? ఈ 3 రోజులు అనేది అందరితోనే కలిసి ఫ్యామిలీ అంటే పల్లెల్లో ఇంటి దగ్గర అందరూ కలిసి చుట్టాలు, బంధువులు, ఫోన్స్ ఎలాంటి మధ్యాహ్నం ఇలాంటి అన్నీ దూరంగా పెట్టి అందరితో కలిసిమెలిసి జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా యువతున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ సంక్రాంతిని? ఇలాంటి కల్చర్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఫోన్లు ఇవన్నీ దూరం పెట్టి పాత పద్ధతులన్నీ తీసుకొస్తున్నారు. ఇలాంటివి చేయడం వల్ల విలువలు తెలిస్తే, పెద్దల విలువలు, కల్చర్ యాక్టివిటీస్ ఇవన్నీ పాత పద్ధతులు అన్నీ తెలిస్తే ఇలాంటివి చేయడం వల్ల. ఇంకా పెద్దలు ఉన్నారు, మొత్తం మాట్లాడదాం. ఏంటి చూడొచ్చు, మన తమ్ముడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, కళాజోడ పెట్టుకుని. సంక్రాంతి అంతా మన తమ్ముడు వద్దే కనపడుతుంది. చూడొచ్చు, పంచికట్టు అలాగే ఈ యొక్క కండువా ఎవరో వేసుకున్నారు. చెప్పండి, ఎలా ఉంటుంది సంక్రాంతి అంటే? సంక్రాంతి అంటే ఒక ఎమోషన్. ఎక్కడెక్కడో మొత్తం అందరూ కుటుంబాలన్నీ ఏకమవడం అంటే ఒక ఎమోషన్. అమ్మమ్మ, నానమ్మ, అమ్మ చేసే తీపి వంటలు మొత్తం అన్నీ ఒక కళ్ళ కింద ఉంటుంది సంక్రాంతి అంటే. తమ్ముడు ఏంటి సంక్రాంతి అంటే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నాను. ఇప్పుడు సంక్రాంతి అంటే మన జాబుల కోసం బోల్డ్ మంది పట్టణాల బాట పడుతున్నారు. అది ఎప్పుడు మనం గమనిస్తూనే ఉన్నాం. పట్టణం నుంచి పల్లెలకు వచ్చేది ఏ పండగానికో పబ్బానికో వస్తుంటారు. అలాంటి వారు ఈ పండగ ఎలాంటి పండగని కదా కోరుకుంటారు.
మేమందరం చూసారా ఒక కోడింగ్తో వచ్చాం. అలాంటి డిసిప్లిన్కి మా సార్ కారణం. అందరికీ ఒక కోడెట్టి పంచికట్టు చేయించారు. ఇలాంటి పాత పద్ధతులు మర్చిపోయి ఆ పట్టణాల బాటలో ఒక్కొక్కరైతే వస్తుంటారు, ఒక్కొక్కరైతే రానేరారు. ఇలా మంచి పండగలు ఏమి జరగట్లేదు మన ఊరిలో. ఇలాంటి పండుగలు చూస్తే వాళ్ళకి ఇంకొకసారి పండగ ఎప్పుడు వస్తుంది అన్న ఆలోచన అయితే ఉంటుంది. అంతే, థ్యాంక్ యూ. చూడవచ్చు యువత అంతా కూడా ఒకే యూనిఫామ్లో ఒక డ్రెస్ వేసుకున్నారు. ఇక్కడ ఇప్పుడు సార్ ఇప్పుడు ఉన్నారు, మాస్టర్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ఇప్పుడు యువత అంతా కూడా మంచి ఈ యొక్క యూనిఫామ్లో ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడు పంచకట్లు అలాగే చీర కూడా కట్టుకుని ఇది అవుతున్నారు. ఎలా చూడాలంటారు ఈ యొక్క సాంప్రదాయాలు? అయితే అండి, గతంలోని ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఈ ట్రెడిషనల్లో పాత పద్ధతులు అంతా మళ్ళీ పునరావృతం అవ్వాలని చెప్పేసి పిల్లల నుంచి అది ప్రారంభం అయితే బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ 10వ తరగతి విద్యార్థులకి ఈ విధంగా ప్రణాళిక నిర్ణయించడం జరిగింది. అయితే మొన్న మల్లేపల్లి గ్రామంలో పల్లి పండుగ నిర్వహించుకున్న కార్యక్రమంలోని ఎమ్మెల్యే గారితో చెప్తే మొత్తం అందరికీ ఓనం శారీలు పంపించారు. అలాగే మా ఊరు గ్రామ సర్పంచ్ గారు ఈ పిల్లలందరికీ ట్రెడిషనల్ బట్టలన్నీ కొని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈరోజు మాకు ప్రత్యేకంగా ఆహ్వానం ఇచ్చారండి ఇక్కడికి. ఇలా మొత్తం అందరూ వస్తే కనుక మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకుని మొత్తం నియోజకవర్గం అలాగే రాష్ట్ర స్థాయిలో మార్పు రావాలని కోరడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సెల్ ఫోన్కి ఎడిట్ అయ్యి బంధాలు బాంధవ్యాలనే మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల మీద తిరగబడే పరిస్థితులు వస్తున్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి మొత్తం అందరికీ కూడా ఆత్మాభిమానాలు పెరగాలి, పెద్దల్ని గౌరవించాలి, ప్రతి ఒక్కరికి గౌరవాభిమానాలు ఉండాలనే నిశ్చయంతో ఈ విధంగా వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ఇక్కడ అంతా కూడా ఈ సంక్రాంతి సంబరాల్లోని ప్రధానంగా మమ్మల్ని ప్రతి ఒక్కరు వచ్చి పలకరించడం చేయడం చూస్తుంటే మా పిల్లల్లోని అందరిలోనూ కూడా ఆనందం కలుగుతుందండి. ఈ విధంగా ప్రతి చోట కూడా ఈ పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనే నిర్వహించి బంధాలు బాంధవ్యాలు మరింత పెంపొందించేస్తే బాగుంటుందని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మహిళలు ఉన్నారు, యువత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఈ చీరకట్టులో చాలా అందరూ కూడా ట్రెడిషనల్గా కనబడుతున్నారు. ఈ విధంగా అందరూ కూడా ఫాలో అవుతే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం ఇన్స్పిరేషన్గా అవేర్ అయ్యి అందరికీ అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మేమందరం ఈ శారీస్ కట్టుకున్నాం సార్. అండ్ మా ఎమ్మెల్యే సార్ మాకు ఈ శారీస్ ఓనం శారీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రొవైడ్ చేశారు. అండ్ బాయ్స్ అందరికీ కూడా మా ప్రెసిడెంట్ సార్ కూడా ట్రెడిషనల్ వేర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. సో మాకు అనేది స్పెషల్గా ఇన్విటేషన్ ఇచ్చారు, అంటే మీరు అందరూ కూడా ట్రెడిషనల్గా రావాలి ఇక్కడికని. సో మేము వచ్చాము, ముగ్గులాగా పెట్టుకున్నాం. అండ్ ఈ సంక్రాంతి ఈవెంట్ని అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఏం చెప్తారంటే ఇంకా మీరు అందరూ కూడా ఫ్రెండ్స్ అని మొత్తం అందరూ కలిపి ఇది చూడొచ్చు, అందరూ కూడా ఒకే సాంప్రదాయ దుస్తుల్లో అందరం కూడా అలరిస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఏ విధంగా ఇక్కడ సంక్రాంతికి మీరు ఏ విధంగా వస్తారు? ఎమ్మెల్యే గారు ఇలా ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది. అందరికీ ఇలా ప్రొవైడ్ చేయడం చాలా బాగుంది. అండ్ మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇలా ఎంజాయ్ చేయడం చాలా బాగా ఎంజాయ్ చేసాం. చెప్పమ్మా, ఏంటి చీర ఈ విధంగా అందరూ ఒక్కొక్క ట్రెడిషన్లో కనపడుతున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి, ఫ్రెండ్స్తో ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతికి ఇలా జరుపుకుంటారు? లేదు, ఈ సంవత్సరమే బాగా చదివారు ఇలా. చెప్పండి, ఏ విధంగా జరుపుకుంటారు సంక్రాంతి? చాలా బాగా జరుపుకుంటున్నాము. ఇంత అలా జరుపుకున్నామంటే చాలా హ్యాపీగా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం ఇలా అందరం ఒకే కలర్ శారీస్ కట్టుకొని ఇలా రావటం చాలా హ్యాపీగా ఉంది. చూడొచ్చు, అందరూ కూడా ఇక్కడ సాంప్రదాయ దుస్తుల్లో అందరూ కూడా ఎంతో కనువిందు చేస్తున్నారు. ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ దుస్తుల్లో అందరూ కూడా దర్శనం ఇస్తున్నారు. మొత్తం ఏదేమైనా పక్కన చూడొచ్చు గంగరెద్దుల కోలాహలంతో పాటు అలాగే సాంప్రదాయ వస్త్రధారణ మొత్తం అందరూ కూడా అలరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. ఈ యొక్క సంప్రదాయ ఏదైతే సంక్రాంతికి పెట్టిన పేరు, ఇలాగే ఈ యొక్క సాంప్రదాయ దుస్తుల్లో ప్రతి ఒక్కరు కూడా అలరిస్తూ ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నారు. ఆ విధంగానే ఈ యొక్క జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ జిల్లా నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.